Hey guys, welcome back to my channel Divya Vlogs. అందరూ ఎలా ఉన్నారు? Hope everyone is doing good in this summer. ట్రావెల్ వ్లాగ్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. ట్రావెల్ వ్లాగ్స్ కి ఏం బ్రేక్ ఇవ్వలేదు. చాలా డిఎమ్స్ వస్తున్నాయి అనమాట. నేను నూర్ నగర్ నుంచి తెచ్చుకున్న ఫ్యాబ్రిక్స్ అన్ని స్టిచ్చింగ్ డీటెయిల్స్ చెప్పండి, ఇంకా స్టిచ్చింగ్ కి ఎంత ప్రైస్ అయింది అని చాలా డిఎమ్స్ వస్తున్నాయి నాకు. వీడియో అయిపోగానే ట్రావెల్ వ్లాగ్స్ కంటిన్యూ చేస్తా. 2 or 3 ట్రావెల్ వ్లాగ్స్ వస్తాయి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ రాబోతుంది. సో నేను ఆల్రెడీ ముందు వ్లాగ్ అప్లోడ్ చేశాను, నేను నూర్ నగర్ నుంచి ఏమేమి ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చానని. అది కూడా వెళ్ళి చూడండి, మీకు ఈ వ్లాగ్ క్లియర్గా ఉంటుంది అనమాట. వాటి నుంచి డ్రెస్సెస్ ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అదంతా. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్, ఇంకా ఎవ్రీ డీటెయిల్స్, అంటే నేను రిఫరెన్స్ పిక్చర్ చూపించి ఈ డ్రెస్ ఇలా ఉండే ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నానని ఇన్ డీటెయిల్గా చెప్తానమాట ఈ వ్లాగ్లో. సో మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎలా చేసుకోవాలి క్లియర్గా అనేసి. అవుట్ఫిట్స్ అన్నీ మీరు నేను ట్రావెల్ వ్లాగ్స్లో వేసుకునేవి చూసే ఉంటారు, అంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకైతే క్లియర్గా తెలిసి ఉంటుంది. తెలియదు కదా మీకు లైక్ ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నాను, దానికి ఎంత ప్రైస్ అయిందని. సో అందుకే నా వ్లాగ్స్ ఫాలో అయితే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 50K అవ్వాలనుకుంటున్నాను. ఐఎమ్ మచ్ ఎక్సైటెడ్. మీ అందరికీ తెలుసు కదా, లైక్ 50K సబ్స్క్రైబర్స్ కి నేను ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అనేసి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంట్రడక్షన్ ఇంకా ప్రొలాంగ్ చేయాలని నాకు అస్సలు అనలేదు. సో ఎందుకంటే చాలా డ్రెస్సెస్ ఉన్నాయి, ఇప్పుడు వేసుకొని చూపించి చాలా టైం టేకింగ్ అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నూర్ నగర్ నుంచి తెచ్చుకున్న అవుట్ఫిట్స్ చూపించే ముందు నేను ఒక వెబ్సైట్ వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఇదేంటంటే బీ ఈజీ పీజీ అనమాట వాళ్ళ వెబ్సైట్ నేమ్. అంటే నేను వెళ్ళి అవుట్ఫిట్స్ తీసుకొని వాటి డిజైన్స్ అన్ని మైండ్లో అనుకొని నేను మళ్ళీ బొటిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్, ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్ కదా. అది కొంతమందికి మాత్రమే సెట్ అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను దానిపైన టైం ఇన్వెస్ట్ చేస్తాను కాబట్టి చేయగలుగుతున్నా. పీపుల్ లైక్ చాలా బిజీగా ఉంటారు, ఏదైనా చాలా బిజీగా ఉండే వాళ్ళకి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే మీరు ఒక పిక్చర్ పంపిస్తే, మీరు పింట్రెస్ట్ నుంచి ఏ పిక్చర్ అయినా ఏ డ్రెస్ అయినా నచ్చింది అనుకొని వాళ్ళకి పంపిస్తే వాళ్ళే ఫ్యాబ్రిక్ మొత్తం తీసుకొని వచ్చి, సో ఎగ్జాక్ట్లీ సేమ్ ఫ్యాబ్రిక్ కావాలి మీకు ఎక్కడి నుంచి కావాలన్నా, సపోజ్ మీరు నార్సింగ్ నుంచే కావాలనుకుంటే వాళ్ళు నార్సింగ్కి కూడా వెళ్ళి మీకోసం వీడియో కాల్ చేసి లైక్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది, ఇంత ప్రైస్ అవుతుంది అని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. సో నేను యాక్చువల్లీ చాలా డేస్ నుంచి ఒక శారీ తీసుకొని పెట్టుకున్నాను, దాన్ని నేను ఆఫ్ శారీ లాగా కన్వర్ట్ చేద్దామని. సో బట్ అది ఎలా చేయాలో తెలియక వీళ్ళకి ట్రై చేద్దామని చెప్పేసి ఇచ్చాను అనమాట. సో ఆఫ్ శారీ అయితే చాలా బాగా స్టిచ్చింగ్ చేశారు విత్ రీజనబుల్ ప్రైజెస్. వీళ్ళు ఏంటంటే మీ ప్రైస్ రేంజ్ చెప్తే దాన్ని బట్టి కూడా మీకు సజెషన్స్ ఇస్తారనమాట. ఈ ప్రైస్లో ఇలా బాగుంటుంది, ఈ డిజైన్స్ బాగుంటుంది, చాలా సజెషన్స్ ఇస్తారు. ఓన్లీ డ్రెస్ అవుట్ఫిట్స్ అనే కాకుండా ఆ అవుట్ఫిట్కి తగ్గట్టు మ్యాచింగ్ జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఇంకేదైనా గిఫ్ట్ ఐటమ్స్ కానీ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ దే విల్ షాప్ ఫర్ యూ అనమాట. సో ఇది శారీ గాయస్. యాక్చువల్లీ ఇది నేను శారీ చాలా డేస్ బ్యాక్ తీసుకున్నాను. సో ఇది ఆఫ్ శారీ లాగా స్టిచ్చింగ్ చేద్దామని పెట్టి అలా పెట్టాను అనమాట కబోర్డ్లో. సో రీసెంట్లీ వీళ్ళు మీ దగ్గర ఏ ఫ్యాబ్రిక్ అయినా ఇవ్వండి, మేము దాన్ని కన్వర్ట్ చేసి ఇస్తామని చెప్పారు. సో వై నాట్ గివ్ ఏ ట్రై అని చెప్పేసి ఇచ్చాను. అలా బాగా స్టిచ్చింగ్ చేశారు, నాకు చాలా నచ్చింది. ఇట్లా ఎండింగ్కి ఇలా లేస్ పెట్టి చాలా బాగా స్టిచ్చింగ్ చేశారు. చూపిస్తాను, నేను వేసుకొని చూపిస్తే మీకు ఈ లుక్ అర్థమవుతుంది అనమాట. సో గైస్ ఇది ఆఫ్ శారీ. అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తారని. క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. బ్రైడల్ ఆఫ్ శారీ లాగా అనిపిస్తుంది నాకైతే. లుక్ ఎట్ దిస్ గైస్, ఎంత గేరా వచ్చిందో, చాలా బాగుంది అసలు. ఇంత చిన్న ఫ్రిల్స్ ఐరన్ చేయడం వల్ల దీనికి ఇంత లుక్ వచ్చింది అనమాట. బ్లౌజ్ చూడండి, డిజైన్ సో పర్ఫెక్ట్ రైట్. ఓన్లీ పిక్చర్స్ పంపిస్తే చాలు, మన కోసం వాళ్ళు ఎవ్రీథింగ్ షాపింగ్ చేసి పెడతారు. మెన్షన్ చేస్తాను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ వాళ్ళ వెబ్సైట్ లింక్ కానీ. నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ సర్వీస్ మెయిన్లీ, ఎందుకంటే దే కీప్ ఫాలోయింగ్ అప్ అనమాట. దివ్య గారు మీకు ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలి, చున్నీకి ఇలా వర్క్ ఎలా కావాలి అని వాళ్ళు మంచిగా నన్ను ఫాలో అప్ చేసి నా నుంచి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని స్టిచ్చింగ్ చేశారు. ఇది సాఫ్ట్ శారీ గాయ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగా సెట్ అయింది. జార్జెట్ ఫ్యాబ్రిక్ తోటి. సో ఇలా బార్డర్కి కట్ వర్క్ ఇచ్చి అక్కడక్కడ బూటీస్ ఇచ్చారు. డోరీస్ కూడా ఎంత బాగా పెట్టారు. నేను ఇది మెన్షన్ కూడా చేయలేదు, డోరీస్ కూడా పెట్టేశారు, చాలా బాగుంది. ఇది కూడా నేను మెన్షన్ చేయలేదు యాక్చువల్లీ, లైక్ నాకు ఇంత స్టిఫ్గా రావాలని. సో లోపల మంచిగా క్యాన్ కూడా వేశారు. లోపల యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఇంకా వీళ్ళ సర్వీస్ నుంచి ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇది పర్సనల్లీ షాపింగ్ చేశాను కాబట్టి ఐ కెన్ ఓన్లీ టెల్ ఫ్యూ డీటెయిల్స్. ఇంకా క్లియర్గా వీళ్ళ సర్వీస్ గురించి ఇంకా ముందు బ్లాగ్స్లో చెప్తూ ఉంటాను.
ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది. సో ఇది స్కర్ట్ అండ్ దీనిపైనకి టాప్ లాగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. స్కర్ట్ వచ్చేసి ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అలా పర్ఫెక్ట్గా నేను అనుకున్న స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. లుక్ అట్ దిస్. సో ఇలా 3 ఫ్రిల్స్ వచ్చాయన్నమాట. 1 2 3 4 కూడా పెట్టించుకోవచ్చు, బట్ నాకు నీ బిలో వరకే ఉండడం ఇష్టం, లాంగ్ స్కర్ట్ ఎందుకనేసి ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి టాప్. ఈ క్రష్ మెటీరియల్ అంటారు కదా, సో ఆ మెటీరియల్ అనమాట. నేను ఓం సిమ్రన్లో లైక్ సెకండ్ స్టోర్ వెళ్ళగానే చూడగానే తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇది. సో గాయస్, ఇది నా ఫస్ట్ అవుట్ఫిట్. నాకైతే చాలా బాగా నచ్చిన డ్రెస్. ఎందుకంటే ఫస్ట్ ఇది బ్లూ కలర్. నాకు బ్లూ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. నాకు ఇలాంటి లైట్ బ్లూ కలర్లో లేదనమాట ఒక్క డ్రెస్ కూడా. చాలా నచ్చి ఇష్టంతో స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఈ డ్రెస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ అడ్రస్, ఇంకా బొటిక్ డీటెయిల్స్, ఇన్స్టాగ్రామ్ ఐడి అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏమీ వరీ అవ్వకండి. సో సాషా డిజైనర్ స్టూడియోలో స్టిచ్చింగ్ చేయించుకున్నాను. ఇది నాకు ప్రైస్ వచ్చేసి 1500 అలా పడింది. సో ఇది నేను మొత్తం మెటీరియల్ 4 మీటర్స్ తీసుకున్నాను. 4 మీటర్స్లో నాకు ఇలా స్కర్ట్ వచ్చింది అండ్ ఆల్సో ఇట్లా పైన టాప్ కూడా వచ్చింది. స్కర్ట్ చూడండి ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చాయో, లైక్ 3 లేయర్ ఫ్రిల్స్ వచ్చాయి అండ్ మంచిగా గేరా కూడా వచ్చింది. ఐ లవ్డ్ ఇట్ గాయ్స్. ఇక్కడ మంచిగా జిప్ వచ్చింది, ఇక్కడ పెట్టుకోవడానికి హుక్ లాగా. ఇలాంటి టాప్స్కి ఇక్కడ లూజ్ అనిపిస్తుంది కదా, అలా అనిపించకుండా మంచిగా ఇక్కడ సైడ్ కూడా జిప్ అనమాట. మనకి వేసుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఏదో కష్టపడి వేసుకోవడం అవసరం లేదు, ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా జిప్ ఉంటే. సో ఇక్కడ చిన్న ఫ్రిల్స్ ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి ఎలాస్టిక్. సో ఐ లవ్ దిస్ డ్రెస్. సో నేను రిఫరెన్స్ పిక్చర్ ఇచ్చి నాకు సేమ్ ఇదే టాప్ కావాలి. సో స్కర్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇట్లా 3 లేయర్ ఫ్రిల్స్ రావాలి అనేసి. ఐ టాప్ సేమ్ ఇలా కావాలంటే నాకు ఎగ్జాక్ట్లీ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ డ్రెస్. సో మాస్టర్ కటింగ్ కాబట్టి దీనికి 1500 ఛార్జ్ చేశారు. సో మనకి తెలుసు కదా, మాస్టర్ కటింగ్స్ బయట చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నేను నూర్ నగర్వి కూడా నేను ఇప్పుడు చూపిస్తాను, అది కూడా మాస్టర్ కటింగే. మ్యాక్సిమం ఈ రోజు నేను ఈ బ్లాగ్లో చూపించినవి అన్ని మాస్టర్ కటింగ్స్. ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్న దగ్గర మాస్టర్ కటింగ్ కూడా. సో అతనికి అరౌండ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట స్టిచ్చింగ్లో. సో నాకు ఎలా అయితే కావాలని అతనికి ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు అలా పర్ఫెక్ట్గా దిగిపోయింది అనమాట. ఇదే ఫ్యాబ్రిక్లో చాలా కలర్స్ ఉండే, బట్ తెలుసుగా మన కళ్ళు ఎప్పుడు బ్లూ పైనకే పోతాయి. చూడగానే నచ్చేసి తీసేసుకోవాల్సి వచ్చింది డ్రెస్. వేరే కలర్స్ కూడా చాలా ఉన్నాయి. నాకు సేమ్ ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్లో మల్టీ కలర్స్లో కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది, అంటే సేమ్ క్రష్ మోడల్లో. ఈ షేప్ ఇక్కడ, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సాఫ్ట్ అయిపోయింది చూసారా మీరు ఫ్యాబ్రిక్. సో ఇక్కడ అంతా క్రష్ ఉంది, మొత్తం ఒకటే ఫ్యాబ్రిక్, బట్ ఇక్కడ సాఫ్ట్ అయిపోయింది. దట్స్ అ థింగ్. ఆ డీటెయిలింగ్ పార్ట్స్ నాకు చాలా ఇష్టం అనమాట. మీకు నచ్చిందా లేదా కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఈ డ్రెస్ నార్మల్గా ఇలా వేసుకున్నా కదా, ఇలా కాకుండా ఓన్లీ టాప్ వేసుకొని కింద బ్లాక్ జీన్స్తో కూడా పేరప్ చేయొచ్చు. స్కర్ట్ ఇలానే ఉంచి పైన బ్లాక్ టీషర్ట్ కూడా మనం పేరప్ చేయొచ్చు. నేను ఇప్పుడు కుదిరితే వేసుకొని చూపించడానికి మీకు ట్రై చేస్తాను, అలా కూడా బాగుంటుంది. ఈ డ్రెస్కి ఇలా బౌ కూడా స్టిచ్చింగ్ చేసి ఇచ్చింది అక్క, చాలా క్యూట్ ఉంది. ఇది యాక్చువల్లీ దేనికైనా పిన్ చేసుకొని ఇలా హెయిర్కి పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు ప్రతి వ్లాగ్లో చెప్తూ ఉంటాను కదా, బయట మనం ట్రెండ్స్లో తీసుకున్నా, మ్యాక్స్లో తీసుకున్న అదే డ్రెస్ జూడియోకి అయితే నేను చెప్పాను కదా 10 మందికి అదే డ్రెస్ ఉంటుంది. మనం ఎక్కడ మాల్కి వెళ్ళినా సేమ్ డ్రెస్ మనకు కనిపిస్తుంటుంది. బట్ ఇలాంటివి ఫ్యాబ్రిక్ తీసుకొని మనం ఓన్ ప్యాటర్న్లో డిజైన్ చేసుకుంటే మాత్రం మనం యూనిక్గా కనిపిస్తాము, కొంచెం మనీ ఎక్కువైనా సరే. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. బికాస్ ఇప్పుడైతే నేను సింపుల్గా ఈ డ్రెస్ ఇలా వేసేసుకున్నాను కదా, నేను ఈ డ్రెస్ పైకి లైక్ షూ వేసుకున్నాను, బ్యాగ్ వేసుకున్నాను, అన్నీ ఎలా స్టైలింగ్ చేశాను ఈ డ్రెస్ అనేది క్లియర్గా అక్కడ రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. మీరు పిక్చర్స్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ డ్రెస్. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ఇది ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ పెట్టలేదు అనుకుంటా. ఇది కూడా నేను ఫ్యాబ్రిక్ ఓం సిమ్రన్లో తీసుకున్నాను. సో ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నానో తెలియాలి అంటే అందుకే చెప్పాను ముందు ఆ వ్లాగ్ చూసి రండి అని. డ్రెస్ వేసుకున్నప్పుడు లైక్ బార్బీ డాల్ లాగానే అనిపించాను నాకు నేను. సో చూడండి ఇట్లా కిందకైతే ఫ్రిల్స్ చాలా బాగా వచ్చాయి. సో మనకి ఇంత గేరా రావాలంటే మనం కొంచెం ఎక్కువగా ఫ్యాబ్రిక్ తీసుకుంటే బెస్ట్. సో అందుకే నేను ఇది 4 మీటర్స్ తీసుకున్నాను. స్క్వేర్ నెక్ పెట్టించా దీనికైతే. సో స్క్వేర్ నెక్ విత్ బెలూన్ హ్యాండ్స్ అయితే ఎంత క్యూట్ ఉన్నాయో. వేసుకున్నాక దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది.
ఎంత క్యూట్గా అనిపిస్తుందో ఈ డ్రెస్ అయితే. నా స్టిచ్చింగ్కి వచ్చేసి నాకు 1200 పడింది. వెరీ రీజనబుల్ అనుకున్నాను నేనైతే, బికాస్ అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఎవరైనా స్టిచ్చింగ్ చేయించాలంటే అస్సలు నమ్మరు, ఎందుకంటే లైక్ బయట కొన్నట్టు ఉంది. హ్యాండ్స్ కూడా క్యూట్ ఉంది. నాకు మెయిన్గా ఈ నెక్ నచ్చింది. సో నేను మెన్షన్ చేసి చెప్పాను అనమాట, నెక్ నాకు ఇలా కావాలి అని చెప్పి. సో ఇన్ కేస్ లైక్ మనం బెండ్ అయినా కనిపించదు, అలాంటి పర్ఫెక్షన్ ఉండాలి. ఈ అవుట్ఫిట్ కూడా నేను సాషా డిజైనర్ స్టూడియో నుంచే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఐ లవ్డ్ ఇట్. అవుట్ఫిట్, ఇంతకు ముందు డ్రెస్ అండ్ ఇంకో షర్ట్. సో ఆ 3 అవుట్ఫిట్స్ ఏమో నేను ఒక్క దగ్గర ఇచ్చాను, వేరే 2 అవుట్ఫిట్స్ నూర్నగర్లో ఇచ్చాను. అండ్ ఆల్సో ఇది సమ్మర్ వేర్ లాగా అయితే పర్ఫెక్ట్ డ్రెస్ అనమాట. సో సమ్మర్కి మాల్స్ అలా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది ఇలాంటి డ్రెస్ వేసుకొని వెళ్తే. మూవింగ్ ఆన్ టు థర్డ్ అవుట్ఫిట్. సో ఇది జస్ట్ షర్ట్ అనమాట. ఇది ఓన్లీ 1.5 to 1 మీటర్ అలా తీసుకున్నాను. సో షర్ట్ స్టిచ్ చేయించుకుందామని. సో అన్ని డ్రెస్సెస్, స్కర్ట్ అలా కాకుండా డిఫరెంట్గా షర్ట్ ట్రై చేద్దామని. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ షర్ట్ అనమాట నేను స్టిచ్చింగ్ చేయించుకుంది. నార్మల్గా నాకు షర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మ్యాక్స్కి వెళ్ళినా, ట్రెండ్స్కి వెళ్ళినా షర్ట్స్ చూస్తాను అనమాట ఫస్ట్. ఇదే ప్రింట్స్లో, సో ఈ సాఫ్ట్ సాటిన్లో ఇలా డ్రెస్ స్టిచ్చింగ్ చేయించుకుంటే మస్తు ఉంటుంది. ఎవ్రీ టైమ్ ఇలా ఫ్రాక్సే వేస్తాను కాబట్టి షర్ట్ కూడా ట్రై చేద్దామనేసి స్టిచ్చింగ్ చేయించుకున్నాను. లెట్స్ సీ ఈ షర్ట్లో ఎలా ఉంటాను. షర్ట్ వేసుకున్నాక ఇలా ఉంది, చాలా బాగుంది. సో మేబీ బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ నా పైన చాలా బాగుంటుంది. మేబీ అందుకే బాగుందేమో. ఇలాంటి ప్రింట్స్ అంటే ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలాంటి ఏ ప్రింట్ అయినా నాకు బాగా నచ్చుతాయి అనమాట. చూడగానే నచ్చి తీసేసుకున్నా ఈ ఫ్యాబ్రిక్ అయితే. దిస్ ఈస్ లైక్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్. నాకు ఎలా అయితే కావాలి అనుకున్నాను అలానే వచ్చింది. సో ఇది జస్ట్ లాంగ్ లెంత్ లాగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను, సో దట్ నేను ఇది ఇన్షర్ట్ లాగా స్టైల్ చేయొచ్చు, లైక్ బటన్స్ పెట్టకుండా స్టైల్ చేయొచ్చు. కమింగ్ బ్లాగ్స్ లో ఇంకా షర్ట్స్ అంటే కాటన్ షర్ట్స్ అలా కూడా ట్రై చేస్తాను, బికాజ్ షర్ట్ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి. ఎవరికి ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నా సెట్ అవ్వట్లేదు. లైక్ ఐ నో కొంతమందికి గర్ల్స్కి ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నా అస్సలు సెట్ అవ్వదనమాట. దే హ్యావ్ లైక్ సమ్ వన్ అదర్ థింగ్ మైనస్ ఉంటుంది. సో ఒక్కసారి ఇక్కడైతే ట్రై చేయండి. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రమోటింగ్ మీ, బట్ నాకు చెప్పాలనిపించింది చెప్పాను. ఎందుకంటే మాస్టర్ కటింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ లెవెల్. సో అది నేను రియలైజ్ అయ్యాను ఈ డ్రెస్సెస్ చూసాకైతే. ఇన్షర్ట్ చేసినా చాలా బాగుంటుంది. లుక్ అట్ దిస్, ప్రిటీ కదా. ఇలా కూడా స్టైల్ చేయొచ్చు అనమాట. నార్మల్లీ షర్ట్ కాబట్టి లుక్ ఉంది ఇలా కూడా. మీకేమనిపిస్తుంది, లైక్ ఇలాంటి ఫ్యాబ్రిక్తో ఫ్రాక్ బాగుంటుందా, షర్ట్ బాగుందా? నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే షర్ట్ చాలా బాగా నచ్చింది. షర్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు 150 రూపీస్ పడింది. సో నేను ఓన్లీ 1.5 or 1 మీటర్ తీసుకున్నాను. దట్స్ మోర్ దెన్ ఇనఫ్. షర్ట్కి అయితే 1 మీటర్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్. అంటే నేను కొంచెం లాంగ్ షర్ట్ పెట్టించుకున్నాను కాబట్టి 1.5 తీసుకున్నాను అనుకుంటా. సాషా డిజైనర్ స్టూడియో నుంచి స్టిచ్చింగ్ చేయించుకున్నానని చెప్పాను కదా. సో దే ఆల్సో హ్యావ్ శారీస్. మగ్గం వర్క్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో వాళ్ళ వర్క్ డిజైన్స్ చూపిద్దామని చెప్పేసి కొన్ని తీసుకొని వచ్చాను నేను. శారీస్ కూడా వాళ్ళు డైరెక్ట్ వీవర్స్ నుంచి తీసుకొని వస్తారు. కొంచెం రీజనబుల్ ప్రైజెస్కి ఉంటాయి. వాళ్ళ స్టోర్కి వెళ్ళినప్పుడు ఇలా చూస్తాం కదా, కస్టమర్స్కి వేసిన డిజైన్స్ చూసాను నేను, మగ్గం వర్క్స్. వాళ్ళ వర్క్ చాలా బాగా నచ్చి నేనే అడిగాను కొన్ని బ్లౌజెస్ నేను చూపించాలనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్కి అనేసి. సో కొన్ని బ్లౌజెస్ అండ్ శారీస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి ఫాస్ట్గా. ఐ షో యూ. ఫస్ట్ అయితే నాకు చాలా నచ్చిన శారీ చూపిస్తున్నాను. అంటే నేను బొటిక్ అని చెప్తున్నాను కదా, వాళ్ళ దగ్గరనే శారీస్ కూడా అనమాట. డైరెక్ట్ వీవర్స్ నుంచి తీసుకొని వస్తారు వాళ్ళు. చాలా బాగుంది శారీ. ది ప్రైస్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను బికాజ్ నాకు అన్ని గుర్తుండట్లేవు. కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా, లైక్ టీల్ గ్రీన్ కలర్ అంటారు అనుకుంటా. లైక్ ఇందులోనే బ్లూ కలర్ అనిపిస్తుంది, సమ్ టైమ్స్ గ్రీన్ కలర్ లాగా కూడా అనిపిస్తుంది. ఇది నేను మాన్సీ వెడ్డింగ్కి సేమ్ కలర్ శారీ వేసుకున్నాను. గ్రేట్ బార్డర్ కలర్ గాయస్, లైక్ చూడండి కాఫీ కలర్ బార్డర్. ఈ పైనకి బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఈ శారీస్ నేను చూపించేవి కస్టమర్స్ కి, అంటే వాళ్ళ బొటిక్ లో ఇలాంటి శారీస్ ఉంటాయని మీకు చూపిస్తున్నాను. దీనిపైనకి బ్లౌజ్ ఇలా డిజైన్ చేశారు. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. 1 లైన్ డిజైన్. ఇట్స్ రియలీ ప్రిటీ గాయ్స్. అంటే ఇలా కాఫీ కలర్ బ్లౌజ్ పైన డిజైన్ మస్తు సెట్ అయింది. సో ఈ మగ్గం వర్క్ కూడా వాళ్ళే చేశారు. మగ్గం వర్క్ నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ స్టోర్లో. పర్ఫెక్షన్ ఉందన్నమాట. మీకు చూస్తేనే అర్థమైపోతుండొచ్చు ఎంత పర్ఫెక్ట్ ఉందో వర్క్. దిస్ ఈజ్ 1 మోర్ శారీ. ఈ శారీ సేమ్ మా మాన్సిక్ ఉంది. చాలా బాగుంది ఈ శారీ అయితే. దీనిపైనకి బ్లౌజ్ ఇలా స్టిచ్చింగ్ చేశారు. బ్లౌజ్ బాగుంది కదా. రా సిల్క్ పైన మంచిగా వర్క్ చేశారు, మగ్గం వర్క్. బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది వర్క్. హ్యాండ్స్కి చిన్న చిన్న బూటీస్ అక్కడక్కడ అండ్ బార్డర్
చాలా బాగుంది కదా. ఈ బ్లౌజ్ డిజైన్ చూడండి, మంచిగా కట్ వర్క్ వచ్చింది. ఇప్పుడు కట్ వర్క్ ట్రెండింగ్ కదా బాగా. ఇంకా శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా ఇట్లా మంచిగా రా సిల్క్ తీసుకొని దానిపైన వర్క్ చేపిస్తారు. సో దట్ ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది డిజైన్ అదంతా. వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ గాయస్. ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది. ఒక బార్డర్ లేదు, పట్టుకుంటే అయితే లైట్ వెయిట్. అసలు నేను శారీ పట్టుకున్నానా ఏదైనా చున్నీ పట్టుకున్నానా అన్నట్టుంది, అంత లైట్ వెయిట్ ఉంది శారీ అయితే. ఇట్స్ రియల్లీ ప్రిటీ. అసలు ఎంత యూనిక్గా ఉంటుందో ఇలాంటి శారీ వేసుకుంటే. ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయి. నాలాంటి వాళ్ళు కట్టుకుంటే కొంచెం హైట్గా కనిపిస్తారు ఇలా లైన్స్ వస్తే. చాలా బాగుంది విత్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్. సో ఇలానే సేమ్ శారీస్ కావాలన్నా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు అనుకుంటాను. సో కింద వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సేమ్ శారీస్ కావాలన్నా వాళ్ళు తెప్పిస్తారు అనుకుంటా మోస్ట్లీ. చాలా బాగుంది శారీ అయితే, చాలా బాగా నచ్చింది శారీ. కొందాం, నేను కూడా ట్రై చేస్తా. లైక్ ఎప్పుడు ఇట్లా బార్డర్ లేనివి ట్రై చేయలేదు. దిస్ ఈజ్ వన్ మోర్ శారీ. పింక్ కలర్ బార్డర్, ఇక్కడ కొంచెం లావెండర్ కలర్ వచ్చింది. పీచ్ కలర్స్ కానీ లైట్ కలర్స్ కానీ ఇష్టపడే వాళ్ళకి దిస్ ఈస్ ద వన్ శారీ. అస్గా కనిపిస్తారు ఎవరు కట్టుకున్న ఇలాంటి శారీస్. సో బ్లౌజ్ చాలా బాగా నచ్చింది నాకు, చూపిస్తాను. చాలా యూనిక్గా ఉంది డిజైన్. దిస్ ఇస్ ద బ్లౌజ్ డిజైన్. మంచిగా నెట్ పైన వర్క్ వచ్చింది. హౌ ప్రిటీ బ్లౌజ్ కదా అది. చూసారుగా పట్టు శారీస్ ఇంకా డిజైనర్ వర్క్ బ్లౌజెస్ చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. కలెక్షన్ అంతా చాలా బాగుంది. ఎవరికైనా అలా శారీస్ కావాలన్నా ఇంకా డిజైనర్ బ్లౌజెస్ కావాలన్నా నేను కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, మెన్షన్ చేస్తాను. షాషా డిజైనర్ స్టూడియో వాళ్ళవి. నేను నూర్ నగర్లో 2 అవుట్ఫిట్స్ ఇచ్చాను, ఓన్లీ 2 అవుట్ఫిట్స్ అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. వేసుకుంటే ఒక లైక్ ప్రిన్సెస్ ఫీలింగ్ వచ్చింది అనమాట. అంత బాగుంది ఈ డ్రెస్. యాక్చువల్లీ నేను ఈ డ్రెస్ జస్ట్ బాలి వరకు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళా, అలానే తీసుకొని వచ్చాను అనమాట. ఎందుకంటే ఈ డ్రెస్ వేసుకోవాలంటే ఒక మంచి ఈవెంట్ ఉండాలి అనిపించింది నాకు. ఎప్పుడంటే అప్పుడు వేసుకోవాలనిపించలేదు. నార్మల్ ట్రావెల్ లాగా కాకుండా లైక్ బర్త్డేకైనా అలాంటి మంచి ఫోటోషూట్ చేసినప్పుడు వేసుకుందామని వెయిట్ చేశాను అనమాట. ఎందుకంటే అంత నచ్చింది నాకు ఈ డ్రెస్. టాప్ డ్రెస్ అనమాట. అన్నిట్లో మై ఫేవరెట్ డ్రెస్ ఈ వీడియోలో అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఆన్ లైక్ ఫస్ట్ ప్లేస్. అంత నచ్చింది. సో ఇది ఫ్యాబ్రిక్ నాకు 250 మీటర్ ఆర్ 300 మీటర్ పడింది. నేను హోమ్ సిమ్రల్లోనే తీసుకున్నాను. సో 4 మీటర్స్ తీసుకున్నా. చాలా బాగా వచ్చింది. సో కప్స్ కూడా పెట్టారు. ఈ నెక్ లైన్ అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ జిప్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ గాయస్. సో నేను ఒకసారి వేసుకొని చూపించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డ్రెస్ గురించి. ది మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ అనమాట ఇది. చాలా నచ్చి ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అసలు వేసుకున్న ఫీలింగ్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రెస్ క్యారీ చేస్తున్నట్టు అనిపించట్లేదు, అంత లైట్ వెయిట్గా ఉంది. లైక్ ఈ ఫిట్టింగ్ ఎలా వచ్చిందంటే ఒక మ్యానిక్యూన్కి డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది సేమ్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్ అనమాట. ఇష్టంతో స్టిచ్చింగ్ చేయించుకున్నాను ఇది, చాలా ఇష్టంతో. సో అలా నార్మల్గా వెకేషన్లో వేసుకోవాలనిపించలేదు, అందుకే స్టాప్ చేశాను అనమాట. నూర్ నగర్లోనే స్టిచ్చింగ్ చేయించాను. సో బొటిక్ డీటెయిల్స్ నేను కింద మెన్షన్ చేస్తాను అండ్ ఇక్కడ రాస్తాను కూడా. బొటిక్ నేమ్ నేను అంతా గుర్తుపెట్టుకోలేదు. దిస్ కాస్టెడ్ మీ అరౌండ్ 2500 ఫర్ ఓన్లీ స్టిచ్చింగ్. రిఫరెన్స్ పిక్చర్ ఇది. సేమ్ రిఫరెన్స్ పిక్చర్ నేను ఎలా అయితే చూపించానో అలా అయితే డ్రెస్ నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అవుట్ఫిట్. చాలా బాగా కుదిరింది. సో బ్యాక్ సైడ్ ఇలా జిప్ వచ్చింది, పెట్టించాను హ్యాండ్స్కి. మీరు కూడా ఇలా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు బొటిక్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీ సైజ్కి ఎన్ని మీటర్స్ కావాలి అని తెలుసుకోండి. సో కొంతమందికి ఇది 5.5 మీటర్స్లో కూడా అవుతుండొచ్చు, లైక్ ఇంత గేరా రావాలనుకుంటే. సో నా సైజ్కి అయితే 4.5 మీటర్లో ఇలా మంచిగా ఇంత గేరా వచ్చి పర్ఫెక్ట్ డ్రెస్ మొత్తం వచ్చేసింది. చాలా బాగుంది ఇదైతే. ఆపకుండా మాట్లాడేస్తున్నా నేను. కొంచెం ఐరనింగ్ చేయాలి. మన డ్రెస్ బాలికి వెళ్ళేసి వచ్చింది కదా బ్యాగ్లో. సో ముడతలు ఉంది, ఇంకా ఐరన్ చేయలేదు. ఇంకా ఐరన్ చేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. కమెంట్ అండ్ లెట్ మీ నో మీకు అన్నిట్లో ఏది ఫేవరెట్ డ్రెస్. అండ్ ఇలాంటి వ్లాగ్స్ మీకు ఇంకా కావాలంటే కమెంట్ అండ్ లెట్ మీ నో గైస్. ఇన్ లవ్ విత్ దిస్ డ్రెస్. పిక్చర్లో కొంచెం ఆర్గాన్జా అనమాట, అది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. కాకపోతే నాకు డ్రెస్ అలా కావాలి అని చూపించాను. ఇది కొంచెం సాఫ్ట్ ఆర్గాన్జా, స్టిఫ్ గుండే ఆర్గాన్జా వేరు ఉంటుంది. నేను నెక్స్ట్ డ్రెస్ చూపిస్తాను, అది కొంచెం స్టిఫ్ ఆర్గాన్జా అనమాట. అందరి ఫేవరెట్ డ్రెస్. ఇన్స్టాలో నేను ఈ డ్రెస్ వేసుకొని పిక్చర్స్ పెట్టగానే ఎవ్రీవన్ లైక్ చాలా బాగుంది, ఎక్కడ డీటెయిల్స్ కావాలి, స్టిచ్చింగ్ ప్రైస్ ఎంత అయింది, లేకపోతే కొన్న డ్రెస్ అని చాలా మంది అడిగారు అనమాట. దిస్ ఈస్ ది వన్.
చూడండి అసలు డైరెక్ట్గా అంటే వేసుకుంటే చూస్తే ఒకలాగా ఉంటుంది, ఇలా చూస్తే లైక్ నీ డ్రెస్ ఏనా ఇది చిన్నపిల్లల డ్రెస్ అని అడుగుతారేమో మీరు. క్యూట్ క్యూట్ ఉందన్నమాట అవుట్ఫిట్ అయితే. చాలా యూనిక్గా స్టిచ్చింగ్ చేయించుకున్నాను, ఇదైతే చాలా ఇష్టంతో. వర్క్ చూడండి గాయస్, లైక్ ఎంత పర్ఫెక్ట్గా చేశారో. సో ఇదంతా కొంచెం టఫే, దిస్ ఈస్ నాట్ ఈజీ గాయస్, రియల్లీ వర్త్ మనీ. డెఫినెట్లీ ఇదైతే వర్త్ మనీ. దీనికి నాకు 2500 అయింది, అండ్ ఈ డ్రెస్కి కూడా స్టిచ్చింగ్కి 2500 అయింది. లైక్ బోత్ డ్రెస్సెస్ లైక్ 5000 ఫర్ స్టిచ్చింగ్ అయింది. మైనస్, దట్ ఈస్ నో మైనస్ ఇన్ స్టిచ్చింగ్ అనమాట. మనం అసలు వెతికినా దొరకదు, అంత పర్ఫెక్ట్గా ఉంది స్టిచ్చింగ్ అయితే. సో ఇది చూడండి ఎంత టఫ్ తెలుసా, స్మూత్నింగ్ అంటారో ఇది ఏం చేస్తారంటారో నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ టూ టఫ్ గాయస్. రెడీమేడ్లో కూడా మనకి ఇంత మంచి ఫినిషింగ్ రాదు. సో నేను రిఫరెన్స్ పిక్చర్ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎగ్జాక్ట్లీ సేమ్ వచ్చింది. చూడండి హ్యాండ్స్ ఎంత చిన్నగా ఉన్నాయో. చాలా క్యూట్ ఉంది ఈ డ్రెస్ అయితే. రేపు పొద్దున మా కిడ్స్కి కూడా వస్తుంది. యాక్చువల్లీ సాయి నేను వెకేషన్లో వేసుకోవడానికి ఇట్లా బయటకు తీసి పెట్టినప్పుడు ఇట్లా చూసి ఇది నీదే నా డ్రెస్, ఇది నీదేనా అన్నాడు అనమాట. నాదే అంటే ఇది నీకు పడుతుంది అసలు అని అడిగిండు. వేసుకొని చూసాక తెలిసింది అనమాట ఆయనకి. సో ఇప్పుడు కూడా వేసుకొని చూసాక అర్థమవుతుంది దీని లుక్. సో గాయస్ ఇది అనమాట డ్రెస్. ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతే అందరికీ తెలిసే ఉంటుంది, ఈ డ్రెస్ చూసుంటారు మీరు. సో చాలా మందికి నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇది వేసుకొని అక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాము మేము, తీర్థగంగా అనే ప్లేస్కి. సో అక్కడ ఒక ఫారినర్ కూడా యూఆర్ లుకింగ్ ప్రిటీ ఇన్ దిస్ డ్రెస్ అని చెప్పింది. నేను తెలుసు కదా Cloud9లో ఉండే అప్పుడు నేను, సాయి ఆగా వేగాల పైన ఉన్నావు కదా నువ్వు అని అన్నాడు. అంటే లైక్ మన వాళ్ళు ఒక డ్రెస్కి కామెంట్ చేస్తే అది వేరు, ఫారినర్స్ కూడా మనతో మాట్లాడి డ్రెస్ గురించి ఇంటరాక్ట్ అవుతే ఎంత బాగా అనిపిస్తుంది కదా. దట్టు లైక్ మనం కొన్న దానికి వేరే ఉంటుంది, పర్సనల్గా ఇలా స్టిచ్చింగ్ చేయిస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. సమ్మన్ కాంప్లిమెంట్స్ ఇస్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది నాకు, ప్రిట్టి ఉన్నా కదా ఈ డ్రెస్లో. వేసుకోవడం కూడా అంటే మీకు చూస్తే ఇట్లా టైట్ ఉందేమో అనిపిస్తుంది కదా, నో గాయస్, దిస్ ఇస్ రియల్లీ వెరీ కంఫర్టబుల్ అనమాట. సో ఏదో టైట్గా చూస్తే మీకు అట్లా కనిపిస్తుందేమో, బట్ ఇట్లాంటి డ్రెస్సెస్ ఇట్లా బాడీ స్టిచ్చింగ్ ఉంటేనే చాలా బాగుంటుంది. లూజ్ ఉంటే అస్సలు సెట్ అవ్వదు అనమాట. దిస్ ఇస్ సో పర్ఫెక్ట్. వేసుకున్నా కూడా మంచిగా క్యారీ చేయొచ్చు. నేను మెయిన్లీ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట, ఇట్లా స్టిఫ్గా ఉండడానికి. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఇలాంటి లుక్ అస్సలు రాదు. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి ఈ బెలూన్ స్లీవ్స్ కూడా పర్ఫెక్ట్గా ఇలా స్టాండ్ అయి ఉంటాయి. లైక్ సిల్క్ కానీ జార్జెట్ కానీ తీసుకుంటే ఇట్లా ఫాల్ అయిపోతాయి. సో దిస్ ఇస్ ఆర్గాన్జా కాబట్టి ఇట్లా స్టిఫ్గా ఉన్నాయి. వాళ్ళ కూడా అర్థం అవ్వట్లేదు, అంత బాగుంది. సో ఇందాక వేసుకున్నా కదా, అది కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. లైక్ 2 ఆర్ మై మోస్ట్ ఫేవరెట్ డ్రెస్సెస్. ఇది నేను 4.5 మీటర్స్ తీసుకున్నాను. నాకైతే 4 మీటర్స్ పడింది ఈ ఫ్యాబ్రిక్ మొత్తం. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి 300 రూపీస్కి మీటర్. బ్యాక్ సైడ్ జిప్ అండ్ ఫ్రంట్ ఈస్ దిస్ లుక్. ఈ ఫ్యాబ్రిక్ ఒకటి నేను ఓం సిమ్రన్లో తీసుకోలేదు, ది కాటన్ సిల్క్ గ్యాలరీ అని ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, ఓం సిమ్రన్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, అండ్ ఈ స్టోర్ ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నానో కూడా మెన్షన్ చేస్తాను. సో ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఈ ఒక్క కలర్ కాకుండా వాళ్ళ దగ్గర సేమ్ ఫ్యాబ్రిక్లో మేబీ ఒక 50 కలర్స్ ఉండొచ్చు గాయస్. చాలా బాగున్నాయి అసలు కలర్స్ అయితే, నాకు చాలా నచ్చినుండే. సో మీరు సేమ్ ఇదే కలర్ కాకుండా వేరే కలర్స్లో కూడా ఇదే ప్యాటర్న్లో స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సో గాయస్ ఈ వ్లాగ్లో నేను చూపించిన డ్రెస్సెస్ అన్నీ మీకు చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నా, అండ్ ఈ వ్లాగ్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నా. మీ అందరికీ ఈ వ్లాగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను, బికాస్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ వ్లాగ్లో అయితే. సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వ్లాగ్ని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. 50K ఈజ్ లైక్ చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను, ఐ వాంట్ టు అచీవ్ ఇట్ అన్నట్టు. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.